మీరెప్పుడు ఇలాగే అన్నదమ్ములా కలిసి ఉండాలరా. ఇది నీకు శివయ్య. హాయ్, ఐఎమ్ అశోక్. మా నాన్నగారు దొరగారని ఈ ఏరియాలో బాగా పెద్ద పేరుంది. అందరికీ ఆయన అంటే చాలా గౌరవం. నేను ఈ మధ్య చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాను. హలో, వెళ్ళి దాన్ని ఆపి మీ బయోడేటా చెప్తారేంటి? ఓహ్, మీకు అలా అనిపించిందా? అసలు ఇంతకీ ఎందుకు ఆపారు? అది నా జీప్ ట్రబుల్ ఇచ్చింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లిఫ్టా? మీరు అంతగా ఆలోచించవలసిన అవసరం లేదు. ఆమె జెంటిల్మెన్, యూనో. అందుకే మా కాలేజీలో అమ్మాయిలు కూడా నన్ను చూసి భయపడేవాళ్లే కాదు, ఎవరైనా నాతో ఇట్టే ఫ్రెండ్స్ అయిపోయేవాళ్ళు. హలో హలో హలో, వాళ్ళెవరో ఫ్రెండ్షిప్ చేశారని ఇప్పుడు నన్ను ఫ్రెండ్షిప్ చేయమంటారా? అని కాదు, లిఫ్ట్ ఇవ్వండి చాలు, మిగతావన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఓకే, సరే కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లిఫ్టే కదా ఇస్తున్నాను, దానికెందుకు ఇంత ఇదైపోతున్నాను? అంటే ఈ పచ్చని కొండల్లో ఒక అమ్మాయి లిఫ్ట్ ఇస్తుందన్న ఆనందం, హ్యాపీనెస్ అండి. హాయ్ అశోక్. ఏంట్రా జీప్ ఆపి అమ్మాయి పైకి ఎక్కుతున్నావు? అది జీప్ ట్రబుల్ ఇస్తేను. అలాగా, చూసావా టైంకి ఎలా వచ్చానో? అందుకేరా అవసరానికి స్నేహితుడు అంటారు. ఓకే, మీ ఫ్రెండ్ వచ్చేసరిగా. యా వచ్చాడు. థ్యాంక్ యూ సిస్టర్. వీడికి నేను లిఫ్ట్ ఇస్తాను, మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. రారా కూర్చో. అమ్మాయి కాదురా, అడ్రస్ తప్పి భూమి మీదకి వచ్చిన అప్సరస, అందాల దేవతరా. రేయ్, ఏమైందిరా నీకు? అర్జెంటుగా కలవాలని ఫోన్ చేశావు. వచ్చిన దగ్గర నుంచి నీ పాటికి నువ్వేదో లోకల్లో ఉండి అమ్మాయి అప్సరస అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు. అవునరా, నిజంగానే ఒక అప్సరసని చూశాను. పొగమంచు మధ్యలోంచి అప్పుడే విరబూస్తున్న మందారంలా తను వస్తుంటే. ఎవర్రా బాబు అంత అందగత్తే? ఏమోరా, చూసిన దగ్గర నుంచి నా మనసు నా మాట వినట్లేదు, ఏదేదో అయిపోతుంది. మొత్తానికి అమ్మాయి ఎవరో నిన్ను ఫ్లాగ్ చేసింది, అంతేనా? నా లైఫ్లో ఇలాంటి రోజు వస్తుంది అనుకోలేదురా. ఎంతో మంది అమ్మాయిలు చూశాను, ఏ అమ్మాయి నన్ను ఇంతగా ఇంప్రెస్ చేయలేదురా. చూడగానే ఫ్లాట్ అయిపోయాను. బ్రతికితే తనతోనే బ్రతకాలని డిసైడ్ అయిపోయాను. నిన్ను లవ్లో పడేసింది అంటే ఆ అమ్మాయి మామూలు అమ్మాయి అయి ఉండదు. ఆ కవర్ తీ. వాష్ చేసుకుని వస్తాను.
మమ్మీ. అయితే మా రాముడు లవ్ లో పడ్డాడనమాట. అబ్బా సిగ్గు. రేయ్ హ్యాండ్ వాష్ చేసుకొని వస్తానా? అయ్యో నా ఫోన్. కళ్ళు కనిపించట్లేదా? చూడు, ఆడదానికి అణుకువే అందం, అహం కాదు. కొంచెం తగ్గించుకో. నువ్వు ఓ నువ్వేనా? కళ్ళు ఇంకా కిందకి దిగలేదన్నమాట. కావాలనే గుద్దవు కదూ. ఆడపిల్లలు కనిపిస్తే చాలు. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరున్నారు? ఏయ్ నిన్ను. ఏయ్ పోవే. రేయ్ మాటలు జాగ్రత్తగా రాని. ఏంటే నువ్వు గుద్దింది కాకుండా ఎక్స్ట్రాలు చేస్తున్నావు? నీలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదురా. ఈ జన్మకి ఏం చేయలేవు గానీ పోయి పని చూసుకో పో. నువ్వేంట్రా నాకు చెప్పేది? పోవా, ఇక్కడే ఉండే వాష్రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉంటావా? రేయ్ నిన్ను. ఏయ్ పోవే. Stupid. ఏంటి లేటు? నీకోసమే వెయిటింగు. స్టార్ట్ చేద్దామా? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదులే. దీని బర్త్డే హ్యాపీగా సెలబ్రేట్ చేద్దాం, సరేనా? అమ్మాయిల్లో ఇలాంటి దాన్ని ఎక్కడ చూడలేదురా. ఒళ్ళంతా కొవ్వే. ఎవర్రా? లాస్ట్ టైం ఇలాగే హోటల్లో తగిలిందిలే. తప్పు చేసి డబ్బులు ఇసిరేసింది. మామూలు బలుపు లేదురా దానికి. ఎవరి గురించిరా? అదిగో ఆ టేబుల్ మీద ఉంచుడు పళ్ళెక్కిలిస్తూ. ఆ అమ్మాయ. అదే. హ్యాపీ బర్త్డే. దాన్ని చూస్తే చాలరా బీపీలు షుగర్లు వచ్చేస్తాయి. నాకు తెలిసి దాని ఏరియాలో దాన్ని నమ్ముకొని హాస్పిటల్స్ కూడా పెట్టుకోవచ్చు. సర్లే దాని గురించి ఎందుకు గాని, ఎదికి నువ్వు చెప్పిన ఆ అమ్మాయి ఎవర్రా? తెలీదురా. ఎక్కడుంటుంది? తెలీదు. కనీసం పేరు? అది కూడా తెలీదు. ఏమీ తెలియకుండా లవ్ ఏంట్రా? ఒరేయ్, ప్రేమ పేరు అడ్రస్ కనుక్కొని రాదురా. ముందది వస్తుంది, మిగిలిన తర్వాత మనం తెలుసుకోవాలి. ఆహా పర్వాలేదు, బాగానే మునిగేవు. ఏసీలో ఉన్న గాలాడటం లేదురా. ఆహా కనీసం పేరన్నా తెలుసుకుంటే మిగతా విషయాలు అవే తెలుస్తాయి. హ్యాపీ బర్త్డే. కానీ ఎలారా? ఉదయం చూసి సాయంత్రానికి అన్నీ తెలియాలంటే కుదరవరా. కొద్దిగా వెయిట్ చేయాలి. లవ్ అంటే హాయిగా ఉంటుందంటారు, కానీ ఇంత బాధగా ఉందేంట్రా? ఎక్స్పీరియన్స్ లేనోడు ఎవడో అలా రాంగ్ కొటేషన్ ఇచ్చాడు. లవ్ అంటే లావారా, పర్వతాన్ని కూడా కరిగించేస్తుందిరా బాబు. ఐ లవ్ యూ అన్నమాట ఆ అమ్మాయి నోటి నుంచి వినేంత వరకు అది చల్లారదు. వెళ్దామా? పద. అశోక్, నేను చెప్పిన దయ్యం అదే. అయ్యో పాపం, అలా అయిందేంట్రా? దాని పాపం అంటే మనం పాపాత్మలో అయిపోతాం. నేనే తోశాను. రేయ్ సచ్చినోడా, చంపేస్తాను నిన్ను. ఏయ్ పోవే, రారా. అమ్మా, అమ్మా, అమ్మా. అక్కడున్నావా?
ఏంటమ్మా నూరుతున్నావు? రేపు అట్ల తద్ది కదా, నీకోసమే గోరింటాకు నూరుతున్నాను. వెళ్ళి త్వరగా కాళ్ళు చేతులు కడుకురాపో. నేను నూరుతాను, ఇవ్వమ్మా. మళ్ళీ నీ చేతికి ఎందుకు లేవే, వెళ్ళిపో. వెళ్ళు. అమ్మా మరి అది ఏంటి సణుగుతున్నావు? మా క్లాస్ వాళ్ళందరూ బయాలజికల్ టూర్కి మైసూర్ వెళ్తున్నారమ్మా. నేను వెళ్తాను. ఎక్కడికి వెళ్ళేది? అదని ఇదని ఓళ్ళ మీద పడి తిరగటానికి నువ్వేం చిన్నపిల్లవు కాదు. చిన్నపిల్లలే వెళ్తారా ఏంటి? వెళ్లే వాళ్ళందరూ నా వయసు వాళ్లే. వాళ్ళు వెళ్తే వెళ్లారు, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నేనేం షికార్కి వెళ్తాననట్లేదు. అలాంటి టూర్కి వెళ్తే నా చదువుకి మంచిది. మంచిదేనే. అలా బయటికి వెళ్ళటానికి ఎంత అవుతుంది? 15,000 దాకా అవుతుంది. 15,000? వేలు కట్టి టూర్లు పంపించే గొప్ప పరిస్థితి ఏం కాదు మీ నాన్నగారిది. ఆయన కష్టపడి ఉన్న దాంట్లో ఏ లోటు లేకుండా చదివిస్తున్నారు. అంతవరకు సంతోషపడు. ఇలా వేలు కావాలని ఆయన్ని బాధ పెట్టుకో. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. అందరూ వెళ్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదేనే. వాళ్ళ దగ్గర కట్టలు మూలుగుతూనే వెళ్తారు. మన పరిస్థితి అర్థం చేసుకో. లక్ష్మి, కాస్త కాఫీ పెట్టివు. అలాగే. ఏంటే సీతమ్మ అలా ముఖం పెట్టుకుంది? అదేం లేదులే గాని గోరింటాకు నూరుతున్నాను, అయ్యాక కాఫీ పెట్టిస్తాను. సరే. నాన్నా, షూ! ఆయన అడిగి మళ్ళీ బాధ పెట్టాలనా? వద్దని చెప్పానుగా, నోరు మూసుకుని కూర్చో. లక్ష్మి, ఏంటే సీతమ్మ నరుస్తున్నావు? చూడు నాన్న, అమ్మ మా క్లాస్మేట్స్ అందరూ బయాలజికల్ టూర్ కని మైసూర్కి వెళ్తున్నారు. నేను వెళ్తానంటే వద్దని అమ్మ తిడుతుంది. మైసూర్కా? టూర్ అంటే నా చదువుకి సంబంధించింది నాన్న. అందరూ వెళ్తున్నారు. వెళ్తున్నారు సరేనమ్మా, కానీ దానికి ఎంతో కొంత డబ్బు కట్టాలి కదా. 15,000 కట్టాలి. 15,000? అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందమ్మా? అందరూ డబ్బుంటేనే వెళ్తున్నారా? అప్పు చేసి మరీ వెళ్తున్నారు. సరదాగా వెళ్ళొస్తాను నాన్న. అప్పు అవసరాలకు చేయాలి గాని సరదాలకు చేయకూడదమ్మా. అది అలా చెప్పయ్యా దానికి. చూడమ్మా, మన పరిస్థితికి తగ్గట్టు బతకాలి కానీ పరిధి దాటి బతకూడదమ్మా. అంటే ఇప్పుడేంటి? నువ్వు వెళ్ళొద్దంటావు? పంపించలేను అంటున్నానమ్మా. నేను అదే కదా చెప్తున్నాను. ఇది వింటేగా. అందరూ చెప్పేవాళ్లే, అడిగింది ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అడక్కడక్క ఒక్కసారి అడిగితే 100 వంకలు చెప్తున్నారు. అందరూ వెళ్తున్నారు, నేను ఒక్కదాన్నే ఇంట్లో పడి ఏడవాలి. నా కర్మ. అమ్మా సీత, అమ్మా, అమ్మా, అదేంటమ్మా అలా తలుపులు తెరిచుంచి నిద్రపోతున్నావు? నువ్వు వస్తావు కదా అని ఎదురు చూస్తూ కూర్చున్నాన్రా, అలాగే నిద్ర పట్టేసింది. వస్తే నేను నిద్రలేస్తాను కదా, వెళ్ళి నీ గదిలో పడుకుని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఏమైంది లేరా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుకున్రా, అన్నం తిందువు గాని. నేను పెట్టుకుంటానులే గాని నువ్వు వెళ్ళి పడుకో. ఒరేయ్, ఇప్పటిదాకా ఉన్నదే నువ్వు వచ్చాక అన్నం పెట్టాలని. త్వరగా వస్తే నువ్వు తిని పడుకుందు గాని, వెళ్ళు.
నాన్న తిన్నాడా? ఏంటమ్మా ఇది, గోంగూరా? రేయ్, అది గోరింటాకురా. గోరింటాక సీత కోసమేగా, పెట్టుకుందా? వద్దంట. అదేంటమ్మా? అలిగిందిరా. అలిగిందా? ఎందుకు? ఆమె అడిగింది కాదన్నావని. దాని గురించి ఎందుకులే కాని నువ్వు కానీరా. ఏం అడిగింది? వాళ్ళ స్నేహితులందరూ మైసూర్ టూర్కి వెళ్తున్నారట. నేను వెళ్తాను అంది. వద్దమ్మా, ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు ఎక్కడివి అన్నారు మీ నాన్న. అలిగి వెళ్లి గదిలో పడుకుంది. చిన్నపిల్ల కదమ్మా, స్నేహితులందరూ వెళ్తున్నారనేసరికి తను కూడా వెళ్ళాలనుకునుంటుంది. కాస్త అర్థమయ్యేలా చెప్తే తనే అర్థం చేసుకునేది. చెప్పావురా, నేను చెప్పాను, మీ నాన్న చెప్పారు, వింటేగా. పెద్దదవుతోంది, ఆ మాత్రం ఇంటి పరిస్థితి అర్థం చేసుకోపోతే ఎట్టా? ఎంత పెద్దదైందని ఆ వయసుకి అలానే అనిపిస్తుంది గాని నువ్వు వెళ్ళి పడుకోమ్మా. అది కాదురా. నేను తింటానమ్మా, నువ్వు వెళ్ళు. నా కోసం బలవంతంగా నువ్వు నిద్ర ఆపుకోవటం ఎందుకు? సర్లే, తినేసి పళ్ళెం ఆ పక్కన పడే, పొద్దున్నే నేను కడుక్కుంటాను. సరే. ఆ పెరిగిందిలో ఉంది, మొత్తం వేసుకో, ఏం మిగల్చబాక. అలాగే అమ్మా, నువ్వు వెళ్ళు. మా సీత మలగటం చూసి ఎన్నాళ్ళయిందో. సీత నిద్రలేచిందా? ఇంకా అలకపాన్పు దిగినట్టు లేదు. సరేలే, ఎలాగో ఒకలా దానికి సర్ది చెప్పు. అలాగే. ఇది గోరింటాకి ఎప్పుడు పెట్టుకుంది? సీత, సీత, అలక సరేలే, గోరింటాకి ఎప్పుడు పెట్టుకున్నావు? నేనెప్పుడు పెట్టుకున్నాను? నేను పెట్టగా నువ్వు పెట్టుకోక ఇంకెవరు పెట్టారే? నేను పెట్టాను. అవును, ఈరోజు అట్ల తద్ది పండగ అనుకుంటాను. తెల్లవారేసరికి మహాలక్ష్మిలా తయారవలసిన సీతమ్మేంటి ఆదిపరాశక్తిలా ఉంది? మా మీద అలిగి అలిసిపోయి పాపం ఇలా అయిపోయిందిరా. అలగడం ఎందుకమ్మా? టూర్ కొద్దన్నారనా? అంటే నీకు తెలుసా? రాత్రి అన్నం తినేటప్పుడు నేనే చెప్పానులేవే. అన్నం తినేసి అలిగిన చెల్లెలికి నాకు కూడా తెలియకుండా గోరింటాకు పెట్టాడు మీ అన్నయ్య. సరే సర్లే అమ్మా, పండగ కదా, ఉదయాన్నే మొహం ఇలా పెట్టకుండా లేచి రెడీ అవ్వమ్మా. పండగ మీకు, నాకు కాదు. ఏంటి, టూర్ కొద్దన్నందుకు పండగనే బాయ్కాట్ చేసావా?
నేనేం చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు? ఏ ఈ అన్నయ్య లేడా? ఉన్నాడు. ఎందుకు? అమ్మా నాన్నల్ని వెనకేసుకు రావడానికేగా. అలా అని ఎవరన్నారమ్మా? అన్నయ్య ఎప్పుడు నీకే సపోర్ట్ చేస్తాడు. నువ్వు టూర్కి వెళ్ళాలి అంతే కదా? వెళ్తున్నావు. నువ్వేంట్రా సర్ది చెప్పాల్సింది పోయి సర్దుబాటు చేస్తున్నావు? అమ్మా తను ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వెళ్తుంది? సీతమ్మ నువ్వు టూర్కి వెళ్తున్నావు, అన్నయ్య పంపిస్తున్నాడు అంతే. రేయ్ 15,000 ఎక్కడి నుంచి తీసుకొస్తావు? నా చెల్లెల సంతోషం కోసం ఆ మాత్రం తీసుకురాలేనా? వదిలే అమ్మా, అదంతా నేను చూసుకుంటాను. అన్నయ్య నిజంగా నన్ను టూర్కి పంపిస్తావుగా? మాటిచ్చింది నీ అన్నయ్యరా. చెల్లెమ్మా కొంచెం నవ్వమ్మా, నిన్నెలా చూడలేకపోతున్నావు. ఇప్పుడు పండగ వచ్చింది. రేయ్ ఆడపిల్లని అలా బయటికి పంపిస్తానంటున్నావు, కాస్త ఆలోచించు. అమ్మా ఆడపిల్లలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు, నువ్వింకా బయటికి పంపించడానికి భయపడి దగ్గర ఉన్నావు. అలా చెప్పన్నయ్య. ఆ చెప్తాడే, వీడుంటే చాలు నీకు. ఇచ్చాడుగా మీ అన్నయ్య అభయహస్తం, వెళ్తూ గాని. మా మంచి అన్నయ్య.